సో మాస్టర్స్ ఓకేనా? స్క్రీన్ పైన కనపడుతుందండి? వాయిస్ ఓకేనా మాస్టర్స్? ఇట్స్ ఓకే అండి. ఎస్. సో ఏం కనపడుతుందో ఒకసారి చదవండి మాస్టర్. ఇది నా సమయము, నేను నా ప్రజల కోసం వచ్చాను. కోసం వచ్చాను. రామ్తా. సి రామ్తా అనే అతను నీలాగా నాలాగా ఈ భూమి మీద 35,000 సంవత్సరాల కిందట సంచరించారు. మనలాగే ఇబ్బందులు పడ్డారు, మనలాగే కష్టాలు, దుఃఖాలు, నిరాశలు, ఆశలు, ఆనందాలు, అనుబంధాలు అన్నీ ఉన్నాయండి. సో అలాగే అతను తన దుఃఖాల్లో, తన నిరాశలో అలాగే బందీగా ఉండకుండా ఒక రెవల్యూషనైజ్డ్గా, ఎందుకు నేను ఈ విధంగా జీవితం కొనసాగించాలి, ఈ అవమానాలు ఎందుకు, మనిషి ఎందుకు మరణిస్తూ ఉన్నాడు, అట్లా అన్వేషణ మొదలు పెట్టాడండి. కాలక్రమేణా అమరత్వం సిద్ధించుకున్నాడు. ఈ భూమి మీద అమరత్వం సిద్ధించుకున్నటువంటి మొట్టమొదటి మనిషి రామ్తా. అప్పట్లో ఆయనకు ఒక సైన్యం ఉండేది. ఆయన సైన్యం యొక్క సంఖ్య 20,04,032 మంది అండి. అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. ఎలా దీది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అంటే, రామ్తా అన్న పేరు నువ్వు వినగలుగుతూ ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అందులో ఆ సైనికుల సంఖ్యలో ఒక సభ్యుడివి, నేను ఒక సభ్యుడిని. ఈ భూమి మీద కోటాను కోట్ల మంది ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే ఆధ్యాత్మికత వైపు రాగలుగుతారు. అందులో ఫిల్టర్ చేసి అతి కొద్ది మంది మాత్రమే రామ్తా అన్న పేరును వినగలుగుతారు. సో అతను చెప్తూ ఉన్నాడు, ఇది నా సమయం, నేను నా ప్రజల కోసం వచ్చాను. అప్పట్లో నాకు మాట ఇచ్చాడండి. ఇక భూమి మీద నేను చేసే కార్యక్రమాలు ఏం లేవు నాయనా, పైతలాలకు వెళ్ళి అక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తాను. ఈ భూమి మీద మరణం సంభవించింది, ఆత్మ శరీరం నుంచి వేరై పైతలాలకు వెళ్తుంది. ఆ పైతలాల్లోకి వెళ్ళి ఆత్మలు ఏం చేస్తున్నాయి? తదుపరి జన్మలో ఏ ఇంట్లో పుట్టాలి, ఎవరు నాకు భర్తగా రావాలి, ఎవరు నాకు భార్యగా రావాలి, ఎటువంటి అనుభవాలను నేను పెట్టుకొని ఈ భూతల యాత్రకు ప్రయాణం మొదలు పెట్టాలి. రామ్తా ఏం గమనించాడండి? మొట్టమొదటి మనిషి కదా అమరత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళల్లో. భూమికి సంబంధించి అవగాహన వచ్చింది, అనేక తలాల గురించి అతను అవగాహన చేసుకున్నాడు. పై తలాల్లో ఆత్మలు ఎటువంటి అనుభవాలు పెట్టుకొని భూతలానికి వస్తూ ఉన్నాయో అక్కడ గైడెన్స్ మొదలు పెట్టే ప్రక్రియ మొదలు పెట్టాడండి. కొన్ని ఆత్మలు ఏం చేస్తాయి? కొన్ని తుంటరి ఆత్మలు పక్కన వేరే ఆత్మ మాట్లాడుతూ ఉంటే అనారోగ్య సమస్యలు అనే అనుభవం నేను ఖచ్చితంగా తీసుకోవాలని నిశ్చయంగా తీసుకుందండి. అప్పటిదాకా ఆత్మకు ఏం లేదు ప్రేరణ ఆ అనుభవం కోసం. అనారోగ్యం అంటే ఎలా ఉంటుంది అని పక్కన ఆత్మ మాట్లాడుతుంటే విని భూతలానికి వచ్చింది, ఒక శరీరాన్ని ఎంచుకుంది, అనారోగ్య సమస్య అంటే ఎలా ఉంటుందా అన్న అనుభవం తెలుసుకుంది. విచిత్రం ఏంటంటే ఆ అనుభవం అయిపోయిన తర్వాత ఆరోగ్యం వైపు రాకుండా చాలామంది అదే అనారోగ్య సమస్యలతో, అదే ఆర్థిక ఇబ్బందులతో, అదే అనుబంధాల మధ్య అలజడితో జీవితాంతం ప్రయాణాలు కొనసాగిస్తూ ఉన్నారు. మన చుట్టూ గమనిస్తూ ఉంటాం. దానికి కారణాలు లేకపోలేదండి. ఈ భూతలం మీద సాధకుడిపైన, భక్తుడిపైన, శిష్యుడిపైన సరికాని జ్ఞాన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు, ఈ ప్రస్తుత జన్మలో నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణం గత జన్మ కర్మ. సాధకుడు నమ్మాడండి. ఆప్షన్ లేదు సాధకుడికి. సాధకుడున్న పరిస్థితి అలాంటిది. ఆ గత జన్మ కర్మను కరిగించుకోవటానికి సేవలు, గురువు పాదాల్లో తట్టం తప్పు కాదు. కర్మ కరుగుతుందా లేదా అనేది సాధకుడు చెక్ చేసుకోవాలి అంటాను. ఇప్పుడు అదే సాధకుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నది విన్నాడు. అయితే ఆ జ్ఞానం ఏంటి? కర్మను కరిగించుకునేటువంటి జ్ఞానం ఏంటి? ఆ కర్మను కరిగించేటువంటి సాధన పద్ధతి ఏంటి? ప్రస్తుత వర్తమానాన్ని సరికాని పాత జ్ఞాన ప్రభావంతో సాధకుడు నింపుతూ ఆ అనారోగ్యం అన్న సమస్యను జీవితాంతం కొనసాగించడం కూడా రామ్తా గమనించాడు.
అందుకు అతను ఏం చేస్తాడు? భూతలం పైన కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. పైతలాల్లో ఎందుకు నువ్వు అనవసరమైన అనుభవాలను పెట్టుకుంటున్నావు? సూచన చేస్తాడు, బలవంతంగా ఏం రుద్దడండి. గుర్తుపెట్టుకోండి, జ్ఞానాన్ని పరిచయం మాత్రమే చేయాలి. బలవంతంగా మనకు తెలుసు కదా అని పక్కన వాళ్ళపైన రుద్దే ప్రయత్నాలు చేయకూడదు. అది మరింత గందరగోళానికి కాలక్రమేణా దారితీస్తుంది. సో ఇప్పుడు ఆత్మలను పైతలాల్లో గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు, కింద ఇక్కడ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అప్పుడు అతను మాట ఇచ్చాడు, ఇక ఈ భూమి మీద నేను చేసేది ఏమీ లేదు, పైతలాలకు వెళ్తూ ఉన్నా, అక్కడి నుంచి కూడా నేను ఆపరేట్ చేస్తాను. అయితే వెళ్ళే మునుపు 120 రోజుల పాటు అతను ఆయన సైనికులుగా ఉన్నటువంటి మనకు అమరత్వ జ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఆత్మ అంటే ఏంటి? సాధకుడు ఇప్పటిదాకా అనేక వేదికల ద్వారా సంస్థల చుట్టూ ప్రవచనాలలోనూ పౌరాణికాల్లోనూ ఆత్మ అన్న పదం విన్నాడు. కూర్చోబెట్టి అడిగితే ఆత్మ అంటే ఏంటి అంటే ఎంతమంది చెప్తారు, అది ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. పేరుకేమో ఆధ్యాత్మికతలో ఉన్నాం, ధ్యానులుగా ఉన్నాం, జ్ఞానులుగా ఉన్నాం అనుకుంటారు. ఆత్మకు నువ్వు ఇచ్చే నిర్వచనం ఏంటి అంటే ఎంతమంది 2-3 వాక్యాలు ఆత్మకు సంబంధించి చెప్పే స్థితిలో ఉన్నారో ఆలోచన చేసుకోగలగాలి. సో ఈ రామ్తో విజ్డమ్లో ఆత్మకు సంబంధించిన జ్ఞానం మనకు అందించబడుతుంది. ఆత్మ శరీరం మధ్య సంబంధం ఏంటి, అలాగే ఆలోచనలు శరీరం పైన ఏ విధంగా ప్రభావితం చూపుతాయి, ఇదంతా రామ్తో విజ్డమ్లో ఉంటుందండి. అప్పట్లో 120 రోజుల పాటు అతను బోధ చేసింది కూడా ఈ అంశాలే. ఇక చిట్ట చివరిసారిగా 120 రోజుల పాటు నీకు నాకు జ్ఞానాన్ని అందించి అతను అధిరోహించిన తర్వాత కాలక్రమేణా రకరకాల ప్రాంతాల్లో రకరకాల చోట్ల మనందరి జన్మలు జరిగాయి. కొంతమందివి కొన్ని లక్షల జన్మలు, కొంతమందివి కొన్ని కోట్ల జన్మలు, కొంతమందివి కొన్ని వందల జన్మలు, కొందరివి 2 లేదా 3వ జన్మ మాత్రమే. ఆత్మ యొక్క ఎంపిక అండి. సో అప్పుడు అతను మాట ఇచ్చాడు, ఏదైతే నేను చేసి అమరత్వాన్ని సిద్ధించుకున్నానో నువ్వు కూడా దాన్ని సిద్ధించుకుంటావు, నేను నీకు మాట ఇస్తున్నా. అతనిచ్చిన మాటకు కట్టుబడి నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు, నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఒక పుస్తక రూపంలో, ఒక సెషన్ రూపంలో, ఒక మాట రూపంలో, ఒక పాట రూపంలో నీ దివ్యత్వాన్ని నీకు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు నీ ఆత్మ వైపు ప్రయాణం చేయాలి. ఆ ఆత్మే అన్ని అనుభవాలకు యోగ్యంగా ఉండే ఎంపిక చేసుకుంది నీ శరీరాన్ని. ఆత్మ శాశ్వతమని అనేక సందర్భాల్లో సాధకుడు ఇదివరకే విన్నాడు. శాశ్వతంగా ఉండే ఆత్మ శాశ్వతంగా ఉండడానికే శరీరాన్ని ఎంపిక చేసుకుంటుంది. అది ఈ భూతలం మీదకి వచ్చిన తర్వాత కొందరికి జ్ఞప్తిగా ఉంటుంది, కొందరు మర్చిపోవటం జరుగుతుంది. సో మరిచిన దివ్యత్వాన్ని మళ్ళీ మనకు తెలిపేలాగా అతని బోధనలు ఉంటాయి. ఆ అమరత్వాన్ని సృష్టించుకునేదాకా అతను మనకు ఆ మార్గనిర్దేశకం చేస్తూ ఉంటాడు. ఆ మాట ప్రకారం నీకు నాకు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ప్రకారం నీలోని నాలోని దివ్యత్వాన్ని తట్టి లేపడానికి, నీలోని నాలోని దివ్యత్వాన్ని పునఃప్రతిష్ఠించ చేయటానికి నీ ముందుకు నా ముందుకు అతను వస్తూ ఉన్నాడు. పదే పదే అతను చెప్తూ ఉన్నాడు, ఇది నా సమయం, నేను నా ప్రజల కోసం వచ్చాను. సో ముందుకెళ్దామండి. సో నా పేరు విశ్వనాథ్ అండి. మా శ్రీమతి గారి పేరు కృష్ణవేణి. మా ఆధ్యాత్మిక ప్రయాణం అంతా కోవిడ్ టైంలో మొదలైందండి. 2019 డిసెంబర్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడంతా లాక్డౌన్ పెట్టడం, 2020లో 2-3 టైమ్స్ లాక్డౌన్ పెట్టడం, మనిషి దూరంగా ఉండాలి, బయట తిరగకూడదు. ఎటు చూసినా కంటికి కనపడని ఒక కోవిడ్ వైరస్ అన్నది కంటికి కనపడే మనుషులను భయపెట్టేలా చేసింది. ఎంత విచిత్రమైన పరిస్థితి అనిపించింది. కంటికి కనపడదు, కానీ ఎంత పని చేసిందండి. వ్యాపారాలు ఇబ్బంది పడ్డారు, ఆర్థిక వ్యవస్థ, మనిషి అనేవాడు ఎంత కుదేలయ్యాడో అందరము చూసాం. కానీ అదే సమయంలో ఈ భూమి మీద కొంతమంది మహానుభావుల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం కూడా మొదలైందండి. కొంతమంది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదుగుదల వైపు కూడా కోవిడ్ టైం నుంచే మొదలైంది.
అలా మొదలైన వాటిలో నేను కూడా ఉన్నామండి. కూర్చున్నాం. బయటికి తిరిగే పనేం లేదు. ఎటు చూసినా భయం, మరణానికి సంబంధించిన వార్తలు. ఆలోచన వచ్చింది. మనిషే దైవం అని చాలామంది చెప్తూ ఉన్నారు. డియర్ గాడ్స్ అంటూ ఉన్నారు. మరి ఈ భూమి మీద మనకంటే ముందు తిరిగినటువంటి దేవతలు, దేవుళ్ళు వాళ్ళందరూ జీవించి ఉన్నారు. మనిషి ఎందుకు మరణిస్తున్నాడు? అసలు ఎక్కడ అవగాహన లోపము, ఎక్కడ జ్ఞానం అన్నది వక్రీకరణ జరుగుతూ ఉంది? ఇట్లా అశాంతి లోపల మొదలైందండి. చాలా ప్రశ్నలు వచ్చేవి. ఎందుకు మరణం సంభవిస్తుంది? ఈ భయాలేంటి? మనిషి ఆనందంగా ఎందుకు ఉండలేడు? శాంతి చిత్తంతో, స్వేచ్ఛతో, సామరస్యంతో ఉండలేడా? ఎందుకు ఈ అసమతుల్యత ప్రకృతికి మనిషికి మధ్య జరుగుతూ ఉంది? ఈ ఘర్షణ ఏంటి? ఈ ఆవేదన ఏంటి అని. అట్లా అంతరంలో ఆధ్యాత్మికతలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంతమందికి వాటికి తగ్గట్టుగా సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. అలాగే నాకు కూడా. నాకు దొరికిన సమాధానం రామ్తా. ఇంటర్నెట్లో చూస్తే బుక్ కనపడింది రామ్తా, వైట్ బుక్. ఊరికే పేజెస్ ప్రింట్ తీపించి ఓపెన్ చేశా. నేను రామ్తాను. ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను. అప్పటిదాకా నా మనసులో చాలా ప్రశ్నలు, వేదన చెందుతూ ఉంది. మనిషి మరణించాలా? హనుమంతుల వారు, సప్త చిరంజీవులు, మహావతార్ బాబాజీ వీళ్ళందరి పేర్లు వింటూ ఉన్నాం. వీళ్ళందరూ చిరంజీవులు అంటూ ఉన్నారు. మనిషి కూడా చిరంజీవిగా కావాలంటే ఏం చేయాలి? సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి. అక్కడ రామ్తా అన్న పేరు వినటం, రామ్తా వైట్ బుక్ చర్చల్లో భాగస్వాములం అవ్వటం, తదుపరి రామ్తా స్కూల్ అమెరికాలో ఉంటుందండి. అక్కడ స్టూడెంట్గా ఎన్రోల్ అయ్యి కొన్ని కోర్సెస్ ఉంటాయి. జ్ఞానానికి సంబంధించినటువంటి కోర్సెస్ కొన్ని ఆన్లైన్లో చేయటం. ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు మా వివాహము ఈ జ్ఞానం బేస్ చేసుకునే చేసుకున్నాం. మా ఉద్యోగాలు, ఇంటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ చుట్టుపక్కల ఉన్నటువంటి తోటి సాధకులు గమనించడం మొదలుపెట్టారండి. వీళ్ళు జ్ఞానాన్ని వింటూ తమ నిజ జీవితంలో విన్న జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ చాలా చక్కగా వారి జీవితాన్ని మెరుగు చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారని గమనించిన వారు కొంతమంది ఫోన్లలో మా అనుభవాలను కానీ, వారికున్నటువంటి చిన్న చిన్న, నేను సమస్య అనే పదం వాడను కానీ, వారి అవసరాలను కూడా ఏ విధంగా నిజం చేసుకోవాలి, ఆ జ్ఞానం రహస్యం ఏంటి అనేది అడిగేవారు, చెప్పేవారు. ఇంకొంతమంది జూమ్ వేదికల్లో సెషన్స్ అడిగారు, వారికి ఇవ్వటం జరిగింది. అయితే రామ్తా జ్ఞానంలో సి అండ్ ఈ, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ అని ఒక సాధనా పద్ధతి ఉంటుందండి. జ్ఞానం వింటాము, విన్న జ్ఞానానికి తగ్గట్టుగా సాధనా పద్ధతులు కూడా ఆచరిస్తున్నాడా లేదా అన్నది సాధకుడు బాగా చెక్ చేసుకోవాలి. ఏళ్ల తరబడి అప్డేట్ లేకుండా ఒకటే జ్ఞానం, ఒకటే సాధనా పద్ధతి సాధకుణ్ణి అభివృద్ధి వైపు అస్సలు నడిపించదండి. ఎటువంటి శాస్త్రీయత లేని సాధనా పద్ధతుల్లో సాధకుడు బలవంతంగా కూర్చుంటే లోపల ఆత్మ కొట్టి బయటికి తీసుకొస్తుంది. ఏం ఆటగా ఉందా? జీవితాంతం ఓనమాలు రుద్దుతూనే ఉంటావా? ఓనమాలు నేర్చుకున్న తర్వాత పదాలు ఎట్లా రాయాలో నేర్చుకోవాలి. పదాలను రాయటం నేర్చుకున్నాక వాక్యాలు ఎట్లా రాయాలో నేర్చుకోవాలి. ఆ ఎదుగుదల సాధకుడు తనకు తానుగానే బేరీ చేసుకోగలగాలి. అలాంటి సాధనా పద్ధతే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ. అది కూడా కొంతమందికి తెలియజేయడం జరిగిందండి. సో అందరూ వారి వారి జీవితాల్లో వాటిని అప్లై చేయటం, అనుబంధాలు మెరుగవ్వటం, పిల్లల వివాహాలు అనుకోండి, పిల్లల ఉద్యోగాలు అనుకోండి, ఆరోగ్యం అయితే చాలా అవలీలగా మెరుగైన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మా ప్రయాణం మొదలైతూ ఉన్నప్పుడు అవుత్ మేం చెప్పిన జ్ఞానాన్ని వారు ఏ విధంగా అయితే ఆచరణలో పెట్టగలిగారో, వారు మమ్మల్ని అడిగిన ప్రశ్నలు, వారు మాకేసిన సందేహాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను అవగాహన చేసుకోవడం మొదలుపెట్టా. ఏం జరుగుతూ ఉంది ఆధ్యాత్మిక జగత్తులో? ఎందుకు ఇంత ఈజీగా మాకు అర్థమవుతూ ఉన్నప్పుడు పక్కనున్న వారు దాన్ని కఠినంగా ఎందుకు అనిపిస్తూ ఉంది? లేదు లేదు, ఖచ్చితంగా ఆధ్యాత్మికతలో ఎదుగుదల చెక్ చేసుకోవాలి. చాలామంది ఎదుగుదల చెక్ చేసుకోవట్లేదు అనేది అర్థమయ్యింది. ఎలా చెక్ చేసుకోవాలి ఎదుగుదల? గత వారంతో పోలిస్తే ఈ వారం నువ్వు నీ మనసులో శాంతి, ఆలోచనల్లో స్థిరత్వం, నీ అనుబంధాల్లో ఆత్మీయత, నీ నిజ జీవితంలో డెవలప్మెంట్స్ కనపడుతూ ఉన్నాయా లేదా?
అదే ఎదుగుదల, కొలమానం అదేనండి. అయితే మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది ఎదుగుదల చెక్ చేసుకోవట్లేదు. అదే పాత జ్ఞానము, అదే పాత సాధనా పద్ధతి. నువ్వు ఆలోచన చేయి, నీ చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. నువ్వు చిన్నప్పుడు నీ వంటగది ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లుంది? చిన్నప్పుడు నువ్వు చూసిన వస్త్రాలు, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా వస్తూ ఉన్నాయి? చిన్నప్పుడు నువ్వు ఆ టంగ్స్టన్ బల్బు వాడేవాడివి, ఇప్పుడు అన్నీ ఎల్ఈడి లైట్లు, రకరకాల లైట్లు వస్తూ ఉన్నాయి. నువ్వు బాగా గమనించు, ప్రతి దాంట్లోనూ అభివృద్ధి కనపడుతుంది. ఒక్క సాధకుడు అవలంబిస్తున్న సాధనలో తప్పితే. అందుకు మెరుగైన జ్ఞానము, మెరుగైన సాధనా పద్ధతుల వైపు సాధకుడు ప్రయాణం చేయగలగాలి. ఆ క్రమంలో అనేక ప్రశ్నలు వేసుకొని రామ్తా విజ్డమ్ నుంచి ప్రేరణ పొంది రామ్తో ఒక చోట ఏమంటాడంటే, నేను మీకు అందిస్తున్నది నా జ్ఞానం. తదుపరి తరాల వారికి ఏ జ్ఞానం అయితే రామ్తా మనకు అందిస్తూ ఉన్నాడో ఆ జ్ఞానం నువ్వు అర్థం చేసుకో, నీ నిజ జీవితంలో అప్లై చేయి. అక్కడి నుంచి నీ పేరుతో ఒక కొత్త జ్ఞానాన్ని నువ్వు తీసుకురాగలగాలి. అందుకే నీ పర్పసే అది ఇక్కడ. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని గమనించాం, సంస్థలు ఏం చేస్తున్నాయనేది గమనించాం, గురువులేంటి, శిష్యులేంటి, ఎదుగుదల వైపు సాధకుడు ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాడనేది గమనించాం. ఇదేం ఒక్క రోజులో మాకు రాలేదండి, 2-3 సంవత్సరాలు. అందులో పర్టికులర్గా కోవిడ్ టైంలో ఎంతో మనోవేదన. అక్కడి నుంచి స్పష్టత వైపు ప్రయాణం చేసి ఈ నుదిటి మీద ధ్యాస అన్న సాధన పద్ధతి వరకు రావడం జరిగింది. ప్రేరణ మొత్తం రామ్తా విజ్డమే అండి. ప్రతి దానికి నాకు ప్రశ్నకు సమాధానం అంతా రామ్తాలో కనపడింది. నా ఆలోచన ఎలా ఉండాలి అన్న చోటు నుండి ఆత్మ గురించి, శరీరం గురించి, ఆలోచన గురించి, కెమికల్స్ గురించి, ఆలోచన కెమికల్గా మారి కెమికల్ సాధకుడి శరీరం పైన ఎటువంటి ప్రభావితం చూపుతుంది, ఆ క్వాంటమ్ ఫీల్డ్ గురించి, క్వాంటమ్ మెకానిక్స్ ఏంటి, సృష్టి సిద్ధాంతం ఏంటి, నీ శరీరాన్ని ఎట్లా నువ్వు శాశ్వతంగా చేసుకోవాలి, ఇట్లా ఇవన్నీ తెలుసుకున్నాం. అక్కడ నుంచి ప్రేరణ పొంది నుదిటి మీద ధ్యాస అన్న సాధన పద్ధతిని కనుక్కోవటం జరిగింది. ప్రశ్నలు ఉండేవి. ఎందుకు నుదిటిన తిలక ధారణ చేస్తారు? అందరం చూస్తూ ఉంటామండి. నేను అదే అంటున్నాను, నీలో నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు బొట్టు పెట్టుకుంటాం? ఇంట్లో తల్లిదండ్రులు చెప్పారనో, మేము హిందూ ఆచార వ్యవహారాలు పాటిస్తాము అందుకు తిలకధారణ చేస్తామనో, ఫలానా సిద్ధాంతి చెప్పాడనో, లేదా తిలకధారణ చేయటం వల్ల నా మొహం అందంగా కలగా కనపడుతుందనో, అన్నీ కరెక్టే, ఏవి రాంగ్ కావు. కానీ నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఇంకా లోతుల్లోకి తీసుకెళ్ళాలి, నీ అవగాహన ఇంకా లోతుల్లోకి తీసుకెళ్ళాలి. మొట్టమొదట్లో అసలు గుడి లేదు, బొట్టు కల్చరే లేదు. బాగా పూర్తి వెనక్కి వెళ్ళండి. శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి, నుదిటిన మాత్రమే తిలకధారణ చేయాలి అన్నది మనలాంటి మహానుభావులు అప్పట్లో ఎవరో ఆలోచన చేశారు. సమాజంలో వ్యక్తుల గురించి, సమాజం గురించి ఆలోచన చేసి మానవాళి గందరగోళం వైపు పోతుంది, భయాలతో, ద్వేషాలతో, పగలు ప్రతీకారాలతో, నిరాశతో, దుఃఖంతో ఉంటుంది. వీటి నుంచి బయటపడాలి అంటే వీరి దివ్యత్వాన్ని తెలిపే ప్రతీకగా ఉండేటువంటి గుళ్ళు నిర్మాణం జరగాలి. బొట్ల యొక్క కల్చర్ తీసుకురావాలి. ఆ బొట్టు కూడా ఎక్కడ పడితే అక్కడ కాలుకో, చెయ్యికో, భుజానో ఇలా కాకుండా శరీరంలో, ఈ దివ్యమైన శరీరంలో అత్యంత పవిత్రమైన పాల భాగాన్నే ఆ తిలక ధారణ చేసే విధంగా ఒక సిస్టమ్ బిల్డ్ చేశారండి. బాగా మీరు కూర్చొని ఆలోచన చేయండి, లాజిక్గా ఆలోచించండి, కామన్ సెన్స్తో ఆలోచించండి. పూర్తి మూలాల్లోకి వెళ్ళండి. మొట్టమొదట్లో అసలు గుళ్ళు లేవు, ఆ పూర్తి మూలాలకు వెళ్ళి ఆలోచన చేయండి. అసలు గుడి యొక్క నిర్మాణం ఆవశ్యకత ఈ సమాజంలో ఎందుకు ఏర్పడింది? అక్కడి నుంచి తిలకధారణ నుదిటి మీద ఎందుకు చేయవలసి వచ్చింది? బ్రహ్మ నుదిటినే ఎందుకు రాత రాస్తాడు? శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, పొట్ట మీద రాయొచ్చు, వీపు మీద రాయొచ్చు, కాలు మీద రాయొచ్చు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది, కాదంటలేం. కానీ ఆచార వ్యవహారాలు నుదిటి భాగాన్నే ఏదో ఉంది, అందుకే తిలక ధారణ చేయమంటున్నారు.
బ్రహ్మ కూడా నుదిటిన రాత రాయమంటూ ఉన్నాడు. ఎందుకు? మనం విన్నాం అనేక పౌరాణికాల్లోనో ప్రవచనకర్తల ద్వారానో బ్రహ్మ నుదిటి రాత రాస్తాడంట అని. ఎందుకు నుదిటినే ఎంచుకున్నాడని ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేకపోయావు? ఆధ్యాత్మికతలో నువ్వు ప్రశ్న వేయాలి. నీ అంతరంలో ఆ ప్రశ్నలో రూపంలో నువ్వు సమాధానాల వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించగలగాలి. కేవలం సాధకుడు చప్పట్లు కొట్టే వరకు మాత్రమే పరిమితం కాదు. ప్రశ్నలు వేయాలి, సమాధానాలు రాబట్టాలి. సో ఇలా రకరకాల ప్రశ్నలు చిన్నప్పటి నుంచి ఉండేవండి. వీటన్నిటికీ రాంతాలో సమాధానాలు లభించాయి. ఒక స్పష్టత ఇచ్చా, ఒక రూపం తీసుకొచ్చా అన్నిటికీ. బ్రహ్మ ఎవరు? ఆ పురాణాల్లో చెప్పినట్టు వచ్చి నీ నుదిటి మీద రాత రాయడు. నీ ఆత్మ నీ శరీరాన్నే ఎంపిక చేసుకుంటుంది. నీకు నువ్వే బ్రహ్మవు, నీకు నువ్వే సృష్టికర్తవి. నీ నుదిటి రాతను నువ్వే రాసుకోవాలి. మళ్ళీ లాజిక్గా లేదా కామన్ సెన్స్గా ఆలోచన చేయండి. ఆత్మ రకరకాల అనుభవాల కొరకు శరీరాన్ని ఎంచుకుంటుంది. దానికి తగ్గట్టుగా యోగ్యత అర్హత ఉన్న శరీరాన్ని ఎంచుకుంటుంది. నీ రాతను నువ్వే రాస్తూ ఉన్నావు. ఒకవేళ సాధకుడు లేదా భక్తుడు శిష్యుడు ఇన్ని రోజులు అనుకున్నట్టుగా గుడిలో విగ్రహ రూపంలో ఉన్న దైవము లేదా నువ్వు గురువుగా భావించే వాళ్ళే వచ్చి భూమిని ఓం ఫట్ అంటే అంత బాగు జరగాలి కదా, ఎందుకు అట్లా అవ్వట్లేదు? నువ్వు బ్రహ్మవే, గుడిలో విగ్రహ రూపంలో ఉన్న దైవము బ్రహ్మనే, నువ్వు ఇన్ని రోజులు నమ్మి విశ్వసించి ఆరాధించిన అతను బ్రహ్మనే. సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయం బ్రహ్మాస్మి. ఊరికే రాలేదండి ఇవన్నీ. నేను దైవాన్నే, నువ్వు దైవమే. అది నువ్వు తెలుసుకొని నేను ఎలా దైవం అవుతాను, దైవానికి ఇచ్చే నిర్వచనం ఏంటి, ఆ దైవాన్ని అర్థం చేసుకోవాలి అంటే కొన్ని గుణాల ద్వారా, కొన్ని స్వభావాల ద్వారా, కొన్ని లక్షణాల ద్వారా ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ వైట్ బుక్, రామ్తా వైట్ బుక్లో మనం బాగా చర్చ చేసుకుంటాం. సో నీ నుదిటి రాతను నువ్వే రాసుకోవాలి. నీకు నువ్వే బ్రహ్మవు. సో చెక్ చేసుకోండి మాస్టర్స్. మీ ఎదుగుదల మీరు మాత్రమే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటున్నప్పుడు ఏళ్ల ధరబడి అదే మానసిక స్థితిలో, అదే అజ్ఞానంలో, అదే బాధలో, అదే దుఃఖంలో సాధకుడు ఉంటూ ఉంటే అక్కడ నువ్వు తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నావు. అక్కడి నుంచి ఇంకో తరగతికి నువ్వు వెళ్ళాలి. అదే 5వ తరగతిలో జీవితాంతం విద్యార్థి ఉంటాను అంటే కుదరదు కదా. 6వ తరగతికి, 7వ తరగతికి, 8వ తరగతికి, ఆ విధంగా పై తరగతులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇదంతా బయట అకాడమిక్స్ని నీట్గా డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆధ్యాత్మికతల సిస్టమ్, ఆ సెటప్స్ లేవు కదా. అతి కొద్ది మందికి అది అర్థమయ్యింది. ఆ విధంగా బేరీ చేసుకోవాలి, అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. నీ అనుబంధాలు మెరుగవుతూ ఉన్నాయా లేదా? ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యము, అలాగే నీ ఆలోచనలు, నీ మనసు. ఇప్పుడు నువ్వు ప్రోగ్రెస్ అవ్వాలి, ప్రమోట్ అవ్వాలి. ఏ విధంగా అవుతావు? మెరుగైన జ్ఞానము. ఉత్త జ్ఞానం తీసుకొని తిన్నాం పడుకున్నాం తెల్లారిందా అంటే కుదరదు కదా. జ్ఞానానికి తగ్గట్టుగా సాధనా పద్ధతులు కూడా సాధకుడు తెలుసుకోగలగాలి. మెరుగైన జ్ఞానము. ఏ జ్ఞానము? నీలోని దివ్యత్వాన్ని నీకు పరిచయం చేసేది. నువ్వు దైవానివి. ఊరికే చెప్పి వదిలిపెట్టే జ్ఞానం కాదు. నువ్వు దైవానివి ఎలా అవుతావు అనేది నీలో ఫండమెంటల్గా డౌన్లోడ్ చేసేస్తాడు రామ్తా వచ్చి. వైట్ బుక్ ని దగ్గర పెట్టుకో, నువ్వు చదువు. నేను దైవాన్ని ఎలా అవుతాను అనేది నీకు అర్థమవుతుంది. ఆ వైట్ బుక్ చాప్టర్లు ఓపెన్ చేయి. దేవతల కన్నా మహోన్నతులు, దైవపు ఉనికి, గుర్తుపట్టగల దైవం చదువు చాప్టర్స్. అవగాహన చేసుకో, జీవించు. ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నావు కదా, ఇప్పుడు సాధన పద్ధతికి రావాలి. అందుకే చూడండి, మీరు బయట అకాడమిక్స్లో కూడా సబ్జెక్ట్ ఇస్తారు, ల్యాబొరేటరీస్ ఉంటాయి, ప్రాక్టికల్స్ అంటాం చూడండి. స్కూల్ వ్యవస్థలో, కాలేజీ వ్యవస్థలో, ఆధ్యాత్మికతలో కూడా అంతే. సరి అయిన జ్ఞానము, సరి అయిన సాధనా పద్ధతి, మెరుగైన జ్ఞానము, మెరుగైన సాధనా పద్ధతి. అప్పుడు సాధకుడు స్పష్టత వైపు వెళ్తాడండి. ఆ మనసులో ఏదో అలజడి ఉంటుంది, ఏదో ఘర్షణ ఉంటుంది చూడు, వాటన్నిటికీ సమాధానం రామ్తా జ్ఞానం అండి.
సో ఇట్లా మేము ప్రయాణం సాగుతూ ఉంది. అక్కడి నుంచి ఇది వరకు అన్నట్లుగా మనందరం కొన్ని సాధన పద్ధతులు చేస్తూ ఉంటాం. రామ్త దాన్ని ఫోకస్ అంటాడు, కంటెంప్లేషన్ అనే పదాలు వాడతాడు. కళ్ళు మూసుకుంటాం, అంతర్ముఖం అవుతాం, ఒక అంశాన్ని తీసుకుంటాం, దాని గురించి అంతరంగ ప్రయాణం చేస్తాం. కంటెంప్లేషన్, అంతర్ముఖమై ఏంటి సమాజము, ఈ ఆధ్యాత్మికత ఏంటి, ఏదో సమస్యలు ఉన్న సాధకుడు ఆధ్యాత్మికత వైపు వస్తే పరిష్కారాలు లభిస్తాయి అన్న దాంతో వస్తూ ఉన్నాడు. పరిష్కారం లభించకపోగా సాధకుడు గందరగోళాల్లోకి ఎందుకు పోతూ ఉన్నాడు? ఏం జరుగుతూ ఉంది? కొన్ని సంస్థలను, వారి విధి విధానాలను అన్ని గమనించడం జరిగింది. నేను సమాజంలో ఉన్నాను కదండి, అన్ని గమనించడం జరుగుతుంది. నాకు ఇంత సులువుగా అర్థమయ్యింది, మిగిలిన వారు ఎందుకు కఠినంగా అనిపిస్తూ ఉంది, సమయం ఎందుకు పడుతూ ఉంది అన్నప్పుడు అర్థమైన అంశం, సాధకుడు అవసరం ఒకటి ఉంటుంది, అవసరానికి తగ్గట్టుగా తన జీవన విధానం ఉంచుకోడు. సాధకుడి సంకల్పం ఒకటి ఉంటుంది, ఆ సంకల్పం వైపుగా తన ఆలోచన మనసులను కేంద్రీకరణ చేయకుండా సంకల్పం తూర్పుకు ప్రయాణం చేస్తూ ఉంటే సాధకుడు పశ్చిమ దిక్కుకు తన ఆలోచనల్ని, తన మనసును ప్రయాణం చేపించగలుగుతూ ఉన్నాడు. సాధన దేవుడికే తెలియాలి, ఏం సాధన ఆచరిస్తూ ఉన్నాడు అన్నది. సో సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా నువ్వు రాంతాలో ఆ జ్ఞానం తెలుసుకుంటావు, కొన్ని డిసిప్లిన్స్ తెలుసుకుంటావు. అయితే రాంత ఏమంటాడు పదే పదే, నా జ్ఞానం నేను చెప్తున్నా, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని నీకు అర్థమైంది నువ్వు బోధించుకో అంటాడు. నువ్వు చేయవలసింది అదే, నేను చేయవలసింది అదే. అక్కడి నుంచి ప్రేరణ పొంది అంతర్ముఖమై నుదుటి మీద ధ్యాస సాధనా పద్ధతి మానవాళికి చాలా ఉపయోగపడేదే. అంతకు మునుపు సాధకుడు చాలా ఆలోచనలు, చాలా సాధనా పద్ధతులు, చాలా సంస్థల చుట్టూ తిరిగాడు. ఒకటే ఇక బాహ్యంలో తిరగవలసిన అవసరం లేదు. సాధకుడు ఎక్కడ ఉంటే అక్కడే, తన కుటుంబం మధ్యే, అన్ని బంధాల మధ్యే, అన్ని బాధ్యతల మధ్యే తన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టుకోవాలి. ఎందుకు? ఆత్మకు మించినటువంటి గురువు లేడంటాడు బాహ్యంలో. ఆత్మకు తెలిసే కదా నీ శరీరాన్ని ఏ ఇంట్లో పుట్టాలి, ఎవరికి భార్యగా రావాలి, ఎవరికి భర్తగా రావాలి, సంతానం ఏంటి, ఇరుగు పొరుగు ఏంటి, ఎటువంటి అనుభవాలు ఏంటి, ఇవన్నీ ఆత్మకు తెలిసే నీ నా శరీరాన్ని ఎంచుకోవడం జరిగింది. బాహ్యంలో గుళ్ళు కానీ గురువులు కానీ చేసే పని ఏంటి తెలుసా? నిన్ను నీ ఆత్మ వైపు వెళ్ళే విధంగా వారి జ్ఞాన బోధనలు పెట్టటమే. అదే చెప్తూ ఉన్న, అంత గురువు చేతిలోనే ఉంటే, లేదా అంత గుడిలో దైవం చేతిలోనే ఉంటే అయిపోవాలి కదా ఈ పాటికే. ఎందుకు అవ్వట్లేదు? గుడిలో దైవం కూడా ఆత్మస్వరూపుడే, బాహ్యంలో శిష్యుడు పూజించే గురువు కూడా ఆత్మస్వరూపుడివే, నువ్వు ఆత్మవే. దాన్ని సాధకుడు బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఏంటి ఈ నుదిటి మీద ధ్యాస? బ్రహ్మ ఎందుకు నుదిటినే ఎంచుకున్నాడు? ఎందుకు నుదిటి మీద తిలక ధారణ చేయాలి? కొన్ని యోగా పద్ధతుల్లో అక్కడ ఏదో ఆజ్ఞా చక్రం ఉంటుందంటారు. ఏంటి, శరీరంలో చాలా చక్రాలు ఉన్నాయి, ఆజ్ఞా చక్రం యొక్క విశిష్టత ఏంటి? ఇప్పుడు చాలా చక్రాలు చూస్తూ ఉంటాం కదండి. కరెక్ట్గా ఈ నుదిటి భాగం వెనకాలే తలలో ఆ ఆజ్ఞా చక్రం, ఆ బ్రెయిన్లో ఎక్కడో స్థిరమైంది. అది ఏం చేస్తుంది? పేర్లోనే ఉంది ఆజ్ఞా చక్రం అని. ఇప్పుడు నువ్వు దాన్ని అవగాహన చేసుకొని, ఆ జ్ఞానం తెలుసుకొని నువ్వు ఆజ్ఞాపించాలి ఆజ్ఞా చక్రాన్ని. నీ శరీర వ్యవస్థ గురించి నీకు అవగాహన ఉండాలి. నీ శరీరాన్ని ఆత్మ ఎంచుకుంటుందని నువ్వు పదే పదే తెలుసుకుంటూ ఉన్నావు. నీ ఆత్మకు శరీరానికి మధ్య వారధి ఎక్కడో ఉంటుంది, ఏదో ఉంది కదా, ఒక పాయింట్ ట్రిగ్గర్ అయితేనే కదా ఆత్మ శరీరం ఏం చెప్తుంది, ఈ శరీరాలకు ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ఏం చూస్తూ ఉన్నాడు, ఏం వింటూ ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ ఆత్మ అన్ని తీసుకుంటూ ఉంటుంది. తీసుకోవటానికి ఏదో ఒక వ్యవస్థ ఉండాలి కదా. ఆ వ్యవస్థే ఈ ఆజ్ఞా చక్రంలో ఉండేటువంటి పిట్యూటరీ గ్రంథి. ఎక్కడైతే నువ్వు నుదుటి మీద తిలకధారణ చేస్తావో ఆ భాగంలో తల వెనకాల పిట్యూటరీ గ్రంథి అన్నది ఉంటుంది. ఆత్మకు శరీరానికి అనుసంధానకర్త అదే. ఈ శరీరం ద్వారా నువ్వు ఏ ఆలోచనలు చేసినా సరే, మొత్తం ప్రతి కణానికి ఆ ఆలోచన అన్నది కెమికల్గా కన్వర్ట్ చేసేదే పిట్యూటరీ గ్రంథి. నీ ఆలోచన శరీరానికి అర్థం కావాలి అంటే ఎక్కడో చోట ఈ శరీరము దాన్ని కెమికల్గా, రసాయనంగా మార్చాలి.
నీ శరీరం అంతా ఇట్ ఈస్ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్. ఎక్కడో చిన్న గాయం తగిలింది, శరీరం నుండి రక్తం బయటికి రావటం గమనిస్తాం. చిన్న జబ్బు చేసింది, రుగ్మత కలిగింది శరీరానికి, మందు బిళ్ళనేస్తాం, కెమికల్. సో ఆ విధంగా ఈ శరీరం అన్నది మ్యూట్ అవ్వాలి స్వాతి గారు. ఈ శరీరం అన్నది యా సో ఈ శరీరం అన్నది రసాయనాలతో నిండి ఉంటుంది. నువ్వు ఏం ఆలోచన చేసినా సరే ఆ ఆలోచన రసాయనంగా రూపాంతరం అవుతూ ఉంది. అది చేసేది పిట్యూటరీ గ్రంథి. ఇది మహానుభావులకు తెలిసింది. తెలిసి ఒక బొట్టు పెట్టుకో. కానీ కాలక్రమేణా ఇది యాంత్రికంగా ఒక కులానికో ఒక మతానికో ఆపాదించబడింది. యాంత్రికంగా చేయటము, మెకానికల్గా చేయటము, దాని వెనకాల అసలైన శాస్త్రీయతను మర్చిపోవటం జరిగింది. తదుపరి మళ్ళీ సంస్థలు వచ్చాయి, ఆధ్యాత్మిక సంస్థలు. కొందరు వాటి ప్రాముఖ్యతను 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది, అక్కడ నువ్వు దృష్టి నిలపాలంట అని చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ కూడా సమాచారం అనుకున్నంతగా దొరకట్లేదు, లభించట్లేదు సాధకుడికి. వెలితి ఉంది. ఒక్క రామ్తాలోనే నీకు అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి. సో ఓ చిన్న పాట విని మనము అసలు ఏంటి ఈ నుదిటి మీద ధ్యాస, దాని వెనక శాస్త్రీయత ఏంటి, ఏం జరుగుతూ ఉంది చర్చ చేసుకుందామండి. నీ నుదిటి రాతను నువ్వే రాసుకో, నీలోని బ్రహ్మను నువ్వే కలుసుకో. బాహ్యంలో ఏ దైవం నీ అంతరంలోని ఆత్మ కన్నా గొప్ప కాదు. బాహ్యంలో ఏ గురువు నీ అంతరంలోని ఆత్మ కన్నా గొప్ప కాదు. ఇది తెలియాలంటే నువ్వు చెయ్యాలి నుదిటి మీద ధ్యాస, నీ ఆత్మ వైపు ధ్యాస. దైవాన్ని వెతికావు గుహల్లో అడవుల్లో, బడిలో గుడిలో అలసిపోయావు వేటలో. చాలు ఇక ఆపు ఈ బాహ్యపు పోరాటం, మొదలు పెట్టు నీ అంతరం వైపు ప్రయాణం. నీ పని సులువు కావాలంటే, నీ పయనము సాగాలంటే ఒక్కటిటే మార్గం, నుదిటి మీద ధ్యాస. నీ అంతరలోకంలో తలుపులు తెరుచుకుంటే స్వేచ్ఛ నడిచొస్తుంది, ఆనందం చిరునవ్వు చిందిస్తుంది. ఆరోగ్యం తోడవుతుంది, అనుబంధం పూస్తుంది, అష్టైశ్వర్యాల వెలుగు నిన్ను
నన్ను చుట్టేస్తుంది. శాశ్వతమైన శరీరం నీ ధ్యాసలో శ్వాసలోనే దాగుంది. చెయ్యి నుదిటి మీద ధ్యాస, చెయ్యి నుదిటి మీద ధ్యాస. వచ్చేసింది వచ్చేసింది సువర్ణయుగం నా కోసం. సృష్టికర్త నేనే అని హృదయమే చెప్తోంది నాతో. చేస్తున్నా చేస్తున్నా నుదిటి మీద ధ్యాస. చేస్తున్నా చేస్తున్నా నుదిటి మీద ధ్యాస. మనం సువర్ణయుగ సృష్టికర్తలం, మనం భౌతిక అమరత్వ ప్రతినిధులం. నుదిటి మీద ధ్యాస, నీ ఆత్మ వైపు ధ్యాస. సో ఈ నుదిటి మీద ధ్యాస ఏంటి, దాని యొక్క శాస్త్రీయత ఏంటి, నుదిటి మీద ధ్యాస ద్వారా నీ దైవత్వాన్ని నువ్వు తిరిగి ఎలా పునఃప్రతిష్ఠించుకోగలుగుతావు, ఎలా నువ్వు సృష్టికర్తగా మారుతావు. సృష్టికర్త అని అతను ఏం చేస్తాడు? సృష్టిస్తూ ఉంటాడు. సృష్టి సిద్ధాంతం ఏంటి, ఎలా సృష్టి చేయాలి, ఆ జ్ఞానం ఏంటి. సో ఇవన్నీ మనం తెలుసుకుందాం మాస్టర్స్. పాట విన్నారు కదండి? ఎస్ సార్. గ్రేట్. సో కొన్ని శాస్త్రీయ ఆధారాలు కానీ లేదా చెక్ చేద్దాం. నుదిటిన తిలక ధారణ ఇదంతా ఏదైతే మనం చేస్తూ వస్తూ ఉన్నామో, మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని పౌరాణిక ఏవో ఉంటాయి కదండి, వాటిని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆ నుదిటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూసి అసలు నుదిటి మీద నువ్వు ఎలా దర్శనం చేయాలి, ఆ సంకల్పాన్ని నువ్వు సంభవంగా ఎలా చేసుకోవాలి. సో ఇవన్నీ చర్చ చేద్దాం. అంశం ఏంటంటే మాస్టర్స్, ఈ చిన్న క్లిప్లో నువ్వు అవగాహన చేసుకోగలిగితే చాలా ఉన్నాయి. సర్వము దైవమే అంటూ ఉన్నారు. నువ్వు ఎలా దైవం అవుతావు అన్నది నువ్వు కూర్చొని ఆలోచన చేయాలి. ఆ దైవానికి నువ్వు ఇచ్చే నిర్వచనం ఏంటి, నువ్వు ఆలోచన చేయాలి. ఒకటి బాగా గమనించండి, మళ్ళీ ఈ సీన్ రీప్లే చేస్తున్నాను. మహావతార్ బాబాజీ నుండి కొన్ని తరంగాలు రజనీకాంత్ యొక్క నుదిటి భాగాన్ని తాకుతూ ఉంటాయి. ఒకసారి గమనించండి మళ్ళీ. వీటికి ఏదో ప్రాముఖ్యత ఉందండి. అదే చాలా గ్రంథాల్లో, చాలా శ్లోకాల్లో, చాలా సాధనా పద్ధతుల్లో ఒక్కొక్క సందర్భంలోనూ ఆ సమాజానికి, ఆ మానవాళికి అర్థమయ్యే విధంగా, కాలానికి తగ్గట్టుగా, ఆ యుగానికి తగ్గట్టుగా మహానుభావుల యొక్క జననం జరగటం, అనేక జ్ఞాన మార్గాల ద్వారా, అనేక సాధనా పద్ధతుల ద్వారా
అక్కడికి రావటం, వారికి ఆ జ్ఞానాన్ని అందించటం ఇదంతా అనాదిగా జరుగుతూ ఉందండి. కానీ ఏ యుగంలో అయినా ఎప్పుడైనా నుదిటి యొక్క ప్రాముఖ్యత కొనసాగుతూ వస్తూ ఉంది. మరుగున పడినా సరే కొన్ని సంస్థలు అనుకోండి, కొంతమంది గురువులు అనుకోండి, కొందరు ఉపాసకులు అనుకోండి, ఇంకా చాలామంది అగోచరంగా ఆ నుదిటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, నేను దైవంగా నన్ను నేను తిరిగి నా దివ్యత్వాన్ని పునఃప్రతిష్ఠించటానికి ఆ నుదిటిని నేను ఎట్లా ఉపయోగించుకోవాలి అన్నది తెలుసుకున్న వారు ముందుకెళ్తూ ఉన్నారండి. ఇప్పుడు మనం ఇంకో వీడియో చూద్దాం ఈ నుదిటి భాగానికి సంబంధించి. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలరాముడికి సూర్యతిలకం బాగా వినండి, ఆ పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఘనంగా జరుగుతున్నాయి. బాలరాముడికి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలరాముడికి సూర్యతిలకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిజిత్ లగ్నంలో బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం మెరిసింది. 4 నిమిషాల పాటు బాలరాముడి నుదిటిపై తిలకంలా సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించి తరించారు భక్తులు. శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక ఆప్టో మెకానికల్ వ్యవస్థ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముడి నుదిటికి తిలకంలా పడతాయి. సూర్యవంశీయుడైన శ్రీరాముడు చైత్రమాసంలో శుక్లపక్ష నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడని పురాణ కథనం. అందుకే సూర్యకిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల రామునిలోని దైవత్వం మేల్కొంటుందని నమ్మకం. నవమి రోజున బాగా వినండి ఏం చెప్తున్నారు. నుదిటిన ఆ సూర్యుడి తిలకం ద్వారా రాముడిలోని దివ్యత్వాన్ని మేల్కొల్పొన్నట్లు ఆ న్యూస్ రీడర్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ వినండి. మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడని పురాణ కథనం. అందుకే సూర్యకిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల రామునిలోని దైవత్వం మేల్కొంటుందని నమ్మకం. సింపుల్. అగైన్ అనాది నుండి ఆధునికత దాకా నుదుటి యొక్క ప్రాముఖ్యత ఉంది. కాలక్రమేణా మానవాళికి దాన్ని విశిష్టతను తెలిపేలాగా కూడా ప్రణాళికలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు రామ్తా విజ్డమ్ నుండి మేము ప్రేరణ పొంది మా చుట్టూ ఉన్నటువంటి వీటన్నింటిని గమనించుకొని నుదుటి మీద ధ్యాస అన్న సాధనా పద్ధతి 2023లో దానికి డీప్ ఫోకస్లో కూర్చున్నప్పుడు నా నుదిటి మీద అక్షరాలు కనపడడం జరిగాయి. ఇక మీదట మానవాళి నుదిటి మీదే వారికి కావలసినటువంటి సంకల్పాలను దర్శించుకుంటూ ఉండాలి. ఆ గుడి నిర్మాణంలో ఎందుకు సూర్యకిరణాలు కేవలం రాముని యొక్క నుదిటి మీద ప్రసరించేలాగా చేశారు? విగ్రహంలో చాలా భాగాలు ఉన్నాయి. శ్రేష్టమైన హృదయస్థానము, నుదిటికి అంత ప్రాముఖ్యత ఆపాదించబడిందండి. ఇదే సాధకుడు గమనించాలి. శరీరం నిర్మాణంలో ఆ పాల భాగానికి ఎంతో విశిష్టత ఉంది. నీకు కావలసినటువంటి సంకల్పాన్ని పద రూపంలో కానీ, అక్షర రూపంలో కానీ, బొమ్మ రూపంలో కానీ కళ్ళు మూసుకొని నువ్వు నీ ఊహాశక్తి ద్వారా నీ దృశ్య జగత్తులో ఒక స్వరూపం ఇవ్వటమే నువ్వు చేయవలసింది. అదే నుదిటి మీద ధ్యాస. తద్వారా ఏమవుతుంది? నీ దివ్యత్వాన్ని నువ్వు మేల్కొల్పుతావు. నీ ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఇది వరకు సాధకుడు విన్నాడు, ఆత్మ సాక్షాత్కారం అంట, ఆత్మ సాక్షాత్కారం అంట అని. అదేంటో నీకు అర్థమవుతుంది ఈ సాధనలో నువ్వు పట్టు సంపాదించినప్పుడు. నువ్వు సృష్టికర్తగా రూపాంతరమై తీరుతావు. అయోధ్యలో ఇంకో వీడియో అక్క మహాదేవి జీవిత చరిత్రకు సంబంధించి ఒక సినిమా, పాత సినిమా, క్విక్ గా చూద్దాం. ಓಂ ಎಂದರೆ ಏನು ಗುರುದೇವ? ಅದರ ಅರ್ಥವನ್ನು ಆಮೇಲೆ ಹೇಳುತ್ತೇನೆ ಮಗಳೇ. ಈಗ ನಿನ್ನ ದೃಷ್ಟಿಯನ್ನು ಕೇಂದ್ರೀಕರಿಸಿ ನನ್ನನ್ನು ಹಾಗೆಯೇ ನೋಡುತ್ತಿರು. ನಿಮ್ಮ ಮುಖ ಮಾತ್ರ ಕಾಣುತ್ತಿದೆ. ಈಗ ತದೇಕ ಚಿತ್ತದಿಂದ ನನ್ನ ಮುಖವನ್ನೇ ನೋಡುತ್ತಿರು. ಈಗ ಏನು ಕಾಣುತ್ತಿದೆ?
ಗುರುದೇವ ನಿಮ್ಮ ಹಣೆ ಮಾತ್ರ ಕಾಣುತ್ತಿದೆ. ನಿನ್ನ ಚಿತ್ತದ ಏಕಾಗ್ರತೆಯನ್ನು ಬಲಪಡಿಸಿ ನನ್ನ ಹಣೆಯನ್ನೇ ನೋಡುತ್ತಿರು. ಗುರುದೇವ ನಿಮ್ಮ ಹಣೆ ಮಧ್ಯೆ ಜ್ಯೋತಿಯೊಂದು ಕಾಣುತ್ತಿದೆ. సో వాళ్ళ గురువు మహా జనరల్ ఒక సిస్టమ్ ఉంటుందండి. లింగాయత్ కమ్యూనిటీ కర్ణాటకలో దీక్ష ఇస్తారు. దీక్ష ఇచ్చే సమయంలో గురువు ఉంటారు, ఆ మంత్ర దీక్ష ఇస్తారు. ఇప్పుడు అక్కడ కూర్చున్న చిన్న పాప అక్క మహాదేవి అండి. శ్రీశైలంలో ఆవిడ గుహకు సంబంధించి కూడా ఉంటాయి. ఆవిడ కూడా శ్రీశైలంలోని కదలీవనంలో తన దేహాన్ని కాంతి దేహంగా మార్చుకున్నారు, తద్వారా అమరత్వాన్ని సిద్ధించుకున్నారు అనేది ఉంది. అడుగుతూ ఉన్నారు, నువ్వు నన్ను చూడు, ఏం గమనిస్తున్నావు నా మొహంలో, ఏం కనపడుతుంది నీకు? అప్పుడు ఆ అమ్మాయి అక్క మహాదేవి ఏమంటుంది, మీ మొహ భాగంలో జ్యోతి దర్శనం నాకు కలుగుతూ ఉంది, అది చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటి రుజువులు చాలా ఉంటాయండి. మీరు ఓపిగ్గా కూర్చొని, ఇదివరకే మీరు అమ్మవారి శ్లోకాల్లో ఎక్కడో నిక్షిప్తం అయ్యింది, కానీ సాధకుడు ఏం చేశాడు, ఆ శ్లోకాలను తొందరగా పఠి శాస్త్రీయతను, అక్కడ ఉన్నటువంటి అసలైన అంతరార్థాన్ని పట్టుకోవటంలో వెనకబడ్డాడు. సో 1 సెకండ్ అండి. అలాగే జపాలు ఆ సంఖ్యను చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడు తప్పితే రీసౌండ్ ఆ వస్తుంది సార్. జపం యొక్క ఫలితం, దాని వెనక శాస్త్రీయత, ఆ నామ జపాన్ని చేయటం ద్వారా నీలో, శరీరంలో ఎటువంటి మార్పులు కలుగుతూ ఉన్నాయి, వాటిని సాధకుడు నిశితంగా పరిశీలన చేయాలి అంటున్నాను. ఇప్పుడు నా వాయిస్ వినపడుతుందండి? ఒకరు చెప్తారా? వినబడుతుంది సార్. ఇక్కడ పవర్ పోయింది. సో ఆ విధంగా నుదిటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉందండి. మనం ఇప్పుడు దాని వెనక సైన్స్ ఏంటో చర్చ చేసుకుందాం. సో నువ్వు చేయవలసింది, నీ నుదిటి మీద నీ సంకల్పం. కొంతమందికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంకల్పాలు ఉంటాయండి, ఇంకొంతమంది ఐశ్వర్యానికి సంబంధించి, ఇంకొంతమంది అనుబంధాల్లో ఏవో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. నా అనుబంధాలన్నీ ఆత్మీయంగా ఉన్నాయి, ఆత్మీయ అనుబంధాలు. ఏమంటున్నానండి? ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆత్మీయత, అమరత్వము. మీరు భూమి మీద గమనించుకోండి, వీటి చుట్టే అందరి అవసరాలు ఉంటాయి. సో నువ్వు చేయవలసింది నీ సంకల్పాన్ని పదరూపంలో, అంటే అమరత్వం, ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయత, ఐశ్వర్యం. కళ్ళు మూసుకుంటావు, నీ ఊహాశక్తితో. ఇది సాధనలో పట్టు సంపాదించడం అంటే ఇదే. మొదట్లో మీరు కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి కనపడవచ్చు, ముందరున్న మొబైల్ కనపడవచ్చు, రకరకాల ఆకారాలు కనపడవచ్చు, ఏదైనా కనపడవచ్చు. విచిత్రం ఏంటంటే నువ్వు గమనించుకోవాలి, ఇంద్రియాలు, కళ్ళు చేసే పని చూడటం. కానీ ఇక్కడ సాధకుడు ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకున్నాడు, అయినా కనపడుతూ ఉన్నాయి. చూసేది ఎవరో మీకు హోంవర్క్ అండి. ఆలోచనలు చేయండి, ఎవరు చూస్తూ ఉన్నారు మీరు కళ్ళు మూసుకున్నా? హోంవర్క్ మీ అందరికి అది.
సో అలా నీ నుదిటి మీద నీకు కావాల్సిన సంకల్పాన్ని నువ్వు రాసుకున్నావు, అమరత్వం అని. తదుపరి పిట్యూటరీ గ్రంథి ఎక్కడైతే నువ్వు తిలక ధారణ చేస్తావో దాని వెనకాల ఉంటుంది. బాగా చూడండి, సాధకుడు ఇక్కడ తిలక ధారణ ఇక్కడ చేస్తాడండి. పిట్యూటరీ గ్రంథి ఇక్కడ ఉంది. ఇది పిట్యూటరీ గ్రంథి. నువ్వు నీ సంకల్పాన్ని ఏం చేసావు? అమరత్వం అని పెట్టుకున్నావు. ఈ అమరత్వము కెమికల్గా రూపాంతరం అవ్వాలి. ఇదో ఈ రకరకాల రంగులు ఏవైతే ఉన్నాయో ఇదంతా కెమికల్గా రూపాంతరం అవుతుంది. సో ఆ విధంగా నుదిటి మీద నీ సంకల్పాన్ని నువ్వు ప్రతిష్ఠ చేసినప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఏం తీసుకుంటున్నాం? అమరత్వం. ఆ సంకల్పాన్ని నువ్వు ఇక్కడ ప్రతిష్ఠ చేసావు నుదిటి మీద. ఇదిగోండి, నుదిటి మీద మీరు చేశారు. అది పిట్యూటరీ గ్రంథి కెమికల్గా కన్వర్ట్ చేస్తూ ఉంది. నుదిటి మీద అమరత్వం అని రాసుకున్నారు. ఇదంతా కెమికల్ అండి. ఇది చేసేదే పిట్యూటరీ గ్రంథి, దాన్ని మొత్తం కన్వర్ట్ చేస్తుంటుంది. ఇక్కడ ఉంటుంది పిట్యూటరీ గ్రంథి. సో పిట్యూటరీ గ్రంథి యొక్క బాధ్యత నీ సంకల్పాన్ని శరీరానికి అర్థమయ్యే కెమికల్గా మార్చటమే. తర్వాత మన హీరో వస్తాడు, పీనియల్ గ్రంథి. చూడండి, పీనియల్ గ్రంథి. ఇక్కడ అమరత్వం అని ఏదైతే నువ్వు ఫస్ట్ నుదుటి మీద ప్రతిష్ఠ చేసి కళ్ళు మూసుకొని నీ నుదుటి భాగాన్ని గమనించుకుంటూ ఉన్నావో, పిట్యూటరీ గ్రంథి దాన్ని కెమికల్గా కన్వర్ట్ చేస్తుంది అనుకున్నాం. తర్వాత ఈ పిట్యూటరీ గ్రంథి బాధ్యత పీనియల్ గ్రంథికి పంపిస్తుంది. కరెక్ట్గా తలలో మిడిల్లో ఉంటుందండి, కొద్దిగా తల వెనక భాగం అనుకుందాం. ఇది పీనియల్ గ్రంథి అండి. ఇదంతా బ్రెయిన్లో జరుగుతుంది. ఈ బ్రెయిన్ గురించి రామ్తా చాలా చక్కగా వివరిస్తాడు. చాలా క్లాసెస్ ఉన్నాయి. బ్రెయిన్లోని భాగాలు, ఏ భాగం ఏ పని చేస్తుంది, నువ్వు చేసే ఆలోచన కెమికల్గా ఎట్లెట్లెట్లెట్లా కన్వర్ట్ అవుతూ ఉంది, అదంతా. సో అయితే ఇప్పుడు మనం చేయవలసింది, నీ సంకల్పం నుదిటి మీద నువ్వు పెట్టుకున్నది పిట్యూటరీ గ్రంథి తీసుకుంది, కెమికల్గా కన్వర్ట్ చేసింది. కెమికల్గా కన్వర్ట్ అయిన దాన్ని పిట్యూటరీ గ్రంథి పీనియల్ గ్రంథికి పంపించింది. ఇప్పుడు ఈ పీనియల్ గ్రంథి కూడా తన బాధ్యత ఏంటంటే, శరీరంలోని కేంద్ర నాడీమండల వ్యవస్థ ద్వారా ఈ పీనియల్ గ్రంథి అమరత్వం అని ఏదైతే సంకల్పం పెట్టుకున్నావో, దేన్నైతే పిట్యూటరీ గ్రంథి కెమికల్గా మార్చిన అమరత్వం తాలూకా రసాయనాలను పిట్యూటరీ గ్రంథి పీనియల్ గ్రంథికి పంపించింది. ఇప్పుడు ఈ పీనియల్ గ్రంథి ఆ రసాయనాలను కేంద్ర నాడీమండల వ్యవస్థ ద్వారా, బాగా గమనించుకోండి, మనలో కేంద్ర నాడీమండల వ్యవస్థ ఇలా ఉంటుందండి. బ్రెయిన్ నుంచి కాళ్ళు, చేతులు, ప్రతి అవయవము మొత్తం ఆ కెమికల్ సప్లై జరిగిపోతుంది. ఏం కెమికల్ సప్లై జరుగుతుంది? అమరత్వం అన్నది పెట్టుకున్నాడు సాధకుడు, ఆ తాలూకా కెమికల్ సప్లై శరీరం అంతా అందించబడుతుంది. ఇది నీ శరీరంలో జరిగిందండి. నువ్వు ఎరుకతో ఉండి చేసిన ఆలోచనలైనా, ఎటువంటి ఆలోచనలైనా నువ్వు చేస్తూ ఉంటావు కదా, 24 గంటల్లో రకరకాల ఆలోచనలు నువ్వు చేస్తూ ఉంటావు. అయితే ఆ రకరకాల ఆలోచనల్లో జరిగే మెకానిజం ఇదే. నువ్వు భయానికి సంబంధించిన ఆలోచన చేసినా, నిరాశకు సంబంధించింది చేసినా, వైరాగ్యానికి సంబంధించి చేసినా, ధైర్యానికి సంబంధించి చేసినా, ఆశకు సంబంధించి ఆలోచనలైనా, వైభోపేతానికి సంబంధించిన ఆలోచనలైనా, పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి, కేంద్ర నాడీమండల వ్యవస్థ ప్రతి కణానికి నీ ఆలోచన తాలూకా కెమికల్ని సప్లై చేయబడుతుందండి. ఇది కంప్లీట్గా శరీరంలో జరిగేటువంటి మెకానిజం. శరీరం అవతల ఆరా అనే ఒక కాంతి క్షేత్రం ఉంటుంది. నీ శరీరం అవతల నువ్వు ఏం ఆలోచనలు అయితే చేసావో అవే ఆలోచనల శరీరం అంతా రసాయనాలుగా రూపాంతరం అయ్యింది. శరీరం అవతల తరంగాలుగా ఆ అమరత్వం తరంగాలు నీ శరీరం నుంచి బయటికి వెళ్తాయండి. గమనించుకోండి, ఒక బాణపు గుర్తు శరీరం నుంచి బయటికి వెళ్తూ ఉన్నాయి, అమరత్వం అని చూపించాం. తర్వాత ఏమవుతాయి?
ఆ తరంగాలు విశ్వ గ్రంథాలయము, దేన్నైతే రాంతా టెక్నికల్గా మైండ్ ఆఫ్ గాడ్ అంటాడండి. ఈ మైండ్ ఆఫ్ గాడ్ అన్న చోట ఈ సమస్త సృష్టికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఉంటుంది. అందుకే దాన్ని మనం మనకు అర్థం అవ్వటానికి విశ్వ గ్రంథాలయం అనుకుంటున్నాం. ఆ గ్రంథాలయంలో ఏముంటాయి? నీ సంకల్పం సంభవం చేయటానికి అవసరమైనటువంటి జ్ఞానము, వనరులు, అర్హత, యోగ్యత, మొత్తం సమాచారం ఉంటుందండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నుదిటి మీద ధ్యాస ద్వారా నీ సంకల్పాన్ని నుదిటి మీద దర్శిస్తూ ఆ సంకల్పం తాలూకా కెమికల్ని పిట్యూటరీ పీనల్ గ్రంథి ద్వారా కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా శరీరంలోని ప్రతి కణానికి పంపించి శరీరం అవతల తరంగాల ద్వారా విశ్వంలోకి విడుదల చేసేసావు. ఇప్పటిదాకా సాధకుడు ఏం ఆచరణ చేశాడు? విశ్వంకి చెప్పుకో, విశ్వం చూసుకుంటుంది. ఆ విశ్వం ఏంది? ఎట్లా చూసుకుంటుంది? ఇది అండి మెకానిజం. నీ శరీరం తర్వాత మొదలైన నీ కాంతి క్షేత్రము, ఆ కమ్యూనికేషను, ఆ పాత్వే, ఆ మార్గము ఆ విశ్వ గ్రంథాలయం దాకా లింక్ ఉంటుంది. నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. సర్వ సృష్టిలో ప్రతి దాని చుట్టూ కాంతి క్షేత్రం ఉంటుంది. ఆ కాంతి క్షేత్రం కనెక్షన్ అంతా పోయి మైండ్ ఆఫ్ గాడ్ దాకా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అమరత్వానికి సంబంధించినటువంటి సమాచారం బాగా గమనించుకోండి. ఇక్కడ బాణపు గుర్తు, నీ శరీర తరంగాలు విశ్వ గ్రంథాలయానికి వెళ్ళాయి, పంపించావు. ఇప్పుడు చూడండి, బాణపు గుర్తు కిందికి వచ్చింది. మళ్ళీ ఆ విశ్వ గ్రంథాలయం నుంచి సమాచారాన్ని ఇప్పుడు నువ్వు ఆకర్షిస్తున్నావు. ఒకప్పుడు సాధకుడు ఏమనుకున్నాడు? సాధన చేయి, గురువులను ఆహ్వానించుకో, గురువులే నీ కష్టాలు తీరుస్తారు. సాధన చేయి, ప్రార్థనలు చేయి, దైవం వస్తాడు, దైవం నీ కష్టం తీరుస్తాడు. ఎవ్వరు రారండి. నీకై నువ్వు చేసుకుంటేనే అది జరుగుతుంది. ఇంకా అదే భ్రమల్లో, అదే పాత జ్ఞానము, అదే పాత సాధనా పద్ధతుల్లో ఉంటాను అంటే అది నీ ఇష్టం. కానీ ఆత్మ నిన్ను లోపల నుంచి కొట్టి బయటికి తీసుకొస్తుంది. ఆటలుగా ఉందా? తమాషా చేస్తున్నావా? సరి అయిన జ్ఞానము, మెరుగైన సాధనా పద్ధతుల వైపు రమ్మంటే ఇంకా పాత చింతకాయ సాధనా పద్ధతులనే పట్టుకొని కూర్చుంటావా? ప్రోగ్రెస్ అవ్వాలి కదా. నీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా గమనించుకో అనే చెప్తున్నా. విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి అంటున్నా. ఇప్పుడు నువ్వున్నావు, నువ్వు దైవము. అందుకే గుడిలో దైవం కూడా నీ వ్యక్తిగత జీవితాల్లో కలగజేసుకోలేడు. ఎందుకు? ఆ గౌరవం నీ పట్ల అతను కనబరుస్తాడు. కానీ మనిషి, గురువు అని చెప్పుకునే మనిషి ఏమంటాడు? మీ ఉద్ధరణకే నేను వచ్చాను అంటాడు. కింద సాధకుడు నిజమని నమ్మి చప్పట్లు కొట్టి ఎన్ని చేయాలో కార్యక్రమాలు అన్నీ చేసేస్తారు. తెల్లారితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. నువ్వు ఆలోచన చెయ్యి, నువ్వు చేస్తేనే అది జరుగుతుంది. తీసుకుపోయి బాహ్యంలో ఉన్న వారి కాళ్ళ దగ్గర నీ దివ్యత్వాన్ని నువ్వు తాకట్టు పెట్టొద్దు. నువ్వు దైవానివి. ఇప్పుడు కాకపోయినా, రేపు కాకపోయినా, ఇంకో జన్మకో, ఇంకో 10,000 జన్మలకో నువ్వు అవగాహన చేసుకోవాల్సింది ఇదే. అదేదో ఇప్పుడే తెలుసుకుంటున్నప్పుడు ఈ క్షణాన్ని నీ దివ్యత్వాన్ని నువ్వు స్మరణ చేయాలి. ఇప్పుడు ఆ విశ్వ గ్రంథాలయం నుంచి నీ శరీరాన్ని కాంతి దేహంగా మార్చటానికి, నీ శరీరాన్ని అమర దేహంగా మార్చటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అమరత్వాన్ని సిద్ధించుకున్న వారి పేర్లను, వారి సాధనా విధానాలను, ఆ రహస్యాలను అన్నింటినీ నువ్వు ఆకర్షించుకుంటావు. నువ్వు ఏ సంకల్పం అయితే చేస్తూ ఉన్నావో దానికి నిర్దిష్టమైనటువంటి శక్తి చైతన్య తరంగాలు ఉంటాయి. ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎలాగైతే నీ మొబైల్లో చాలా ఫోన్ నంబర్లు ఉంటాయి, నువ్వు మాత్రం ఒక నంబర్కే ఫోన్ చేస్తావు, ఆ నంబర్కే కాల్ కలుస్తుంది తప్పితే వేరే నంబర్కి కాల్ కలవదు. అలాగే నువ్వు పెట్టుకున్న సంకల్పము, దానికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఫ్రీక్వెన్సీ సెటప్ చేయబడి ఉంటుంది. సృష్టిలో అది మ్యాచ్ జరుగుతుంది. అప్పుడు నీ సంకల్పం సంభవం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆకర్షణ చేస్తావు. ఎందుకు? యు ఆర్ బీయింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ నేచర్. నీలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంది. అయస్కాంత క్షేత్రానికి నెలవు నువ్వు. అయస్కాంతం ఆకర్షిస్తుంది. దేన్ని ఆకర్షిస్తుంది? నువ్వు దేన్ని విడుదల చేస్తూ ఉన్నావో దాన్నే ఆకర్షిస్తుంది. అందుకే రామ్ ఆఫ్ విజ్డమ్ అంతా ఫండమెంటల్గా నిన్ను ఆలోచన సవరణ చేసుకోమంటుంది. ఇప్పుడు నీ శరీరం ఏమైంది? అమరత్వం సంకల్పం చేసావు. పిట్యూటరీ గ్రంథి, పీనల్ గ్రంథి రసాయనాలుగా మార్చి శరీరానికి సప్లై చేసింది. శరీరం అవతల ఈ అమరత్వ తరంగాలు విశ్వంలోకి వెళ్ళాయి.
మైండ్ ఆఫ్ గాడ్ అన్న చోటికి, విశ్వ గ్రంథాలయంలోకి. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఆకర్షణ చేస్తూ ఉన్నావు నీ దేహాన్ని అమర దేహంగా, కాంతి దేహంగా మార్చటం. గమనించండి, నీ నీ దేహం ఇది మామూలు ఫిజికల్ బాడీ. దేర్ ఆఫ్టర్ లైట్ బాడీగా ఇక్కడ నువ్వు చేసుకున్నావు. తర్వాత బాల్ ఆఫ్ లైట్గా అయిపోయింది. ఈ విధంగా నువ్వు నీ సంకల్పాన్ని నీ నుదిటి మీద ప్రతిష్ఠించటం ద్వారా ఒక సృష్టికర్తగా నువ్వు అవుతావు, ఒక దైవంగా నువ్వు అవుతావు. నీ ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఎన్ని రోజులు ఆత్మ నీ కోసం ఎదురు చూసింది, ఎప్పుడొస్తాడు ఆ శరీరధారి నా వైపు. ఎంతో విశ్వాసంతో, ఎంతో ప్రేమతో నేను ఆ శరీరాన్ని ఎంపిక చేసుకున్నా. కానీ సాధకుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎవడో ఇస్తాడంట, ఇస్తేనే వస్తాదంట అన్ని సరికాని జ్ఞాన బోధన ప్రభావంలో ఉంటూ ఇంకా నా వైపు రాలేకపోతున్నాడేంటి అని ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుంది. రామ్త అదే చెప్తాడు, ఆత్మను మించిన గురువు బాహ్యంలో లేడు, మీ ఆత్మే మీ సద్గురువు. దానికి తెలిసే కదా నీ శరీరాన్ని ఎంచుకుంది, కొన్ని అనుభవాలకు తగ్గట్టుగా ఆ ఎంపిక జరిగింది. బాహ్యంలో ఎవడున్న టైం పాస్లే అండి. నువ్వు విశ్వసించి పాదసేవ చేసి నువ్వు అలసిపోవాలా. ఎవడు నీ గురించి ఎవడేం చేయడు. నువ్వు చేయవలసింది ఏదన్నా ఉందా అంటే నీ ఆత్మ వైపు వెళ్ళి నీ అంతరంగ ప్రయాణంలో నువ్వు అన్నీ చేసుకుంటేనే అది జరుగుతుంది. అడగవలసింది ఆత్మనే. ఆత్మ నీకు అన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇదే ఆత్మజ్ఞానం. అష్టైశ్వర్యాలను రాసుకో, చక్కగా ఆరోగ్యం అని రాసుకో, ఆత్మీయ అనుబంధాలను రాసుకో. నీ సంకల్పం ఎటువంటిదైనా సరే నువ్వు నుదుటి మీద ప్రతిష్ఠ చేయటమే నువ్వు చేయవలసింది. ఈ ప్రాసెస్లో నువ్వు నిమగ్నమైనప్పుడు సరికాని ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటికి అటెన్షన్ ఇవ్వద్దు. తిరిగి నీ గమనాన్ని నుదుటి మీద కేంద్రీకరణ చేయి, పట్టు సంపాదించు. సృష్టికర్తగా నువ్వు రూపాంతరం అవుతావు. ఇప్పటిదాకా వివరించినది ఈ ఫోటోలో నిక్షిప్తం చేయడం జరిగింది. చూడండి, అతని నుదిటి నుండి ఆ విశ్వ గ్రంథాలయానికి తరంగాలు వెళ్తూ ఉన్నాయి, తిరిగి వాటిని ఆకర్షిస్తూ ఉన్నాడు. తన సంకల్పం సంభవంగా అయ్యింది. ముందు నువ్వు నిర్దిష్టంగా నీ సంకల్పం ఏంటి, నీ కోరిక ఏంటి, దాన్ని ఒక పదంలో ప్రాణప్రతిష్ఠ నువ్వు చేయగలగాలి. ఆరోగ్యం అని నేను చెప్తాను, సెషన్ చివరిలో ఆహా ఓహో అద్భుతంగా చెప్పారని మీరు అంటారు, సెషన్ అయిపోతుంది. ఆరోగ్యానికి నిర్వచనం ఏమి ఇస్తున్నాను అనేది సాధకుడు ఆలోచన చేయాలి. ఆరోగ్యానికి నిర్వచనం నువ్వు ఓన్లీ శరీరానికి ఆపాదిస్తూ ఉన్నావా, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలనే దానికి ఆపాదిస్తూ ఉన్నావా? ఇదే అంతరంగ ప్రయాణం చేయటం, అంతర్ముఖం అవ్వటం, కంటెంప్లేట్ అవ్వటం. ఏంటి ఆత్మీయతతో ఉన్నటువంటి అనుబంధాలు అంటే? నువ్విచ్చే నిర్వచనం ఏంటి? కలిసి భోజనం చేయటమా? కలిసి కుటుంబ బాధ్యతలను గుర్తించి ఒకరిని ఒకరు గౌరవంగా చూసుకొని ఆత్మీయత, అనురాగం, ప్రేమతో, స్నేహ భావనతో సంబంధాలను ఉంచుకోవటమా? ఏంటి నువ్వు ఇచ్చే నిర్వచనం? ముందు అసలు నీ కోరికను, నీ సంకల్పాన్ని నువ్వు గుర్తు చేసుకుంటున్నావా? నీ అవసరం ఏంటో ముందు నువ్వు దాన్ని ఏ రోజైనా గుర్తించుకున్నావా? ఎవరో వచ్చి ఇస్తారు అన్న భ్రమలో ఇంకా ఉంటూ ఉన్నావా? లేదా తిన్నాం పడుకున్నాం తెల్లారింది అన్న దాంట్లో ఉంటూ ఉన్నావా? లేదా సాధనలు ఇంకాస్త స్పష్టత, అవగాహన లేదా పట్టు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నావా? ఇవన్నీ ఎవరికి వారు చెక్ చేసుకోగలగాలి. సో నువ్వు చేయవలసింది ఫండమెంటల్గా ఆలోచనలో నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. ఊరికే స్మరణ చేయి అంతే. కళ్ళు మూసుకొని చేయి, కళ్ళు తెరిచి చేయి, ఇంట్లో ఏం పని చేస్తున్నా చేయి, పడుకునే ముందు చేయి, నిద్ర లేచాక చేయి, రోజువారీ కార్యక్రమాలు నీ ఇష్టం. అది నియమం, నిబంధన ఏం లేదు. ఏం చేయాలి? నా ఆలోచనలన్నీ ఆనందంగా ఉన్నాయి, నా ఆలోచనలన్నీ ధైర్యంగా ఉన్నాయి, నా ఆలోచనలన్నీ శాంతిగా ఉన్నాయి. ఫండమెంటల్గా అక్కడ నువ్వు వర్క్ చేయాలా. నువ్వు తీసుకుపోయి నీ దివ్యత్వాన్ని గుడి చుట్టో, సంస్థ చుట్టో, రోడ్ల మీద పడి తిరగడానికి కేటాయిస్తే అవ్వవు అవి. నీకు ఒళ్ళు నొప్పులు తప్పితే ఏం రావు. నువ్వు చేయవలసింది ఆత్మ వైపు వెళ్ళటమే. నీ ఆత్మకు, నీ శరీరానికి అనుసంధానం చేసేదే ఈ ఆలోచనలు. ఆలోచనలే దైవం అంటాడు రామ్త. ఎంత పవిత్రంగా నీ ఆలోచనలు నువ్వు పెట్టుకోవాలి తెలుసా? ఎందుకు కలుషితం చేయటం దాన్ని? భయంతో, ఆందోళనతో, గందరగోళంతో.
నీ ఆలోచనలు నింపు ధైర్యంగా. నువ్వు దైవము దైవం అని వేదికల మీద ఎవరో చెప్తే చప్పట్లు కొట్టినావే, దైవం ఏ రోజైనా భయపడుతుందా మరి? నువ్వు నేను చూసిన దైవం ఆరోగ్య సమస్యలతో ఉన్నట్టు నువ్వు చూసినావా? నువ్వు పూజించిన దైవం ఏ రోజైనా ఆర్థిక ఇబ్బందులతో ఉందా? మరి నువ్వు దైవం అయినప్పుడు నువ్వు ఎందుకు భయపడాలా? ఆర్థిక ఇబ్బందులేంది, ఆరోగ్య సమస్యలేంది, గందరగోళాలేంది, అన్నిటిని తొలగించు. మూలం ఆలోచనే. ప్రేమించు నీ ఆలోచనల్ని. నీ శరీరాన్ని గౌరవించు. నీ శరీరాన్ని అభిషేకించు, అలంకరించుకో. ఆత్మ వైపు నువ్వు వెళ్ళు. ఆత్మతో అనుసంధానం, ఆత్మ వాణి వినటం, ఆత్మను అడగటం, అది అందివ్వటానికి నీకు రెడీగా ఉంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, బాగా వ్యక్తిని నమ్మి బాహ్యంలో మోసపోయిన వాళ్ళు ఉండొచ్చు. బాహ్యంలో ఎవరైనా కావచ్చు వ్యక్తులు, అది సంస్థలు, గుళ్ళు, బంధువులు, తోటి ఉద్యోగులు, వ్యాపారవేత్త, ఎవడైనా కావచ్చు. ఆత్మను నమ్మి మోసపోయిన వాడు ఒక్కడు కనపడ్డండి. పట్టుకో, గట్టిగా పట్టుకో ఆత్మను. పగలు రాత్రి నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అవ్వు. మాట్లాడు. ఎట్లా మాట్లాడాలి? ఇంట్లో ఉన్న వ్యక్తులతో నువ్వు ఎట్లా మాట్లాడుతూ ఉన్నావో నీ ఆత్మతో అట్లే మాట్లాడు. వేరే మార్గాలు లేవండి. ఎవరు చెప్పినా నమ్మకండి. ఆత్మతో మాట్లాడాలి ఎలా, మా దగ్గరికి రండి అని ఎవడనే చెప్పాడు అనుకో, నమ్మకండి. ఫస్ట్ మీరున్న చోటే కళ్ళు మూసుకొని మీ ఆత్మను మీరు ప్రసన్నం చేసుకోండి. అన్ని బంధాల మధ్య, అన్ని బాధ్యతల మధ్య నువ్వు చేయాలి. చాలు బాహ్యంలో వెతుకులాటలు. అలసిపోలేదా? ఎందుకు ఆ కంగారు, ఎందుకు ఆ ఘర్షణ? నువ్వు ఉన్న చోటే ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటూ, అన్ని బంధాలు, అన్ని బాధ్యతల మధ్య నీ అంతరంగ ప్రయాణం చేస్తూ నీ దివ్యత్వాన్ని నువ్వు తిరిగి పునఃప్రతిష్ఠ చేయగలుగుతావు. నువ్వు సృష్టికర్తగా మారుతావు. నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆత్మీయతను, ఆనందాన్ని, చివరికి అమరత్వాన్ని కూడా నువ్వు సిద్ధించుకోగలుగుతావు. ఫండమెంటల్గా పనిచేయవలసింది ఆలోచనల స్థాయిలో. నువ్వు నిలబడ్డావా, నీ కుటుంబం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇన్ని రోజులు వీటి కొరకే కదా నువ్వు ఉరుకుల పరుగుల జీవితం. ఎవరు ఏం చెప్పినా చేసావు, ఏం చెప్పినా చేసావు. చాలు ఇంకా. అది నీ ఆత్మ వైపు వెళ్ళు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎట్లా మాట్లాడతావు అట్లే నీ ఆత్మతో మాట్లాడు. ఈరోజు నేను నీ గురించి తెలుసుకుంటున్నా. ఎంతో విశ్వాసంతో నువ్వు నన్ను ఎంచుకున్నావంట. ఎన్నో అనుభవాలను పెట్టుకొని ఆ అనుభవాలకు యోగ్యంగా ఉండే శరీరాన్ని నువ్వు ఎంచుకుంటున్నావంట. ఎంత గొప్ప శరీరం నాది. నేను నీ వైపు వస్తున్నాను. ఈ సృష్టి సిద్ధాంతంలో, ఈ నుదుటి మీద ధ్యాస సాధన పద్ధతిలో నాకు పట్టు దొరికేలాగా నువ్వే చెయ్యి. నీ ప్రణాళికే నా ప్రణాళిక. ఇక నేను బాహ్యంలో వెతుకులాటలు, పోరాటాలు, అన్వేషణలు ఆపుతూ ఉన్నా. గుర్తుపెట్టుకోండి, ఆత్మకు శరీరం ఎంత ముఖ్యమో శరీరానికి ఆత్మ అంతే ముఖ్యము. శరీరం లేని ఆత్మ ఏం చేయలేదు. ఆత్మ లేని శరీరం నథింగ్. తీసే నీలో గూడు కట్టుకున్న సరికాని పాత జ్ఞాన ప్రభావం నుండి నువ్వు బయటపడవలసిన సమయం ఇదే. ఆత్మకు శరీరం ఎంత ముఖ్యమో శరీరానికి ఆత్మ అంతే ముఖ్యము. సో సాధన పట్టు సంపాదించండి. పడుకునే ముందు సమయం కేటాయించుకోండి. నిద్ర లేచిన వెంటనే కళ్ళు మూసుకోండి. నుదిటి మీద ధ్యాస. ఊరికే చూస్తూ కూర్చోండి. మొదట్లో స్మరణ చేయండి ఆలోచనల్లో. నేను ధైర్యంగా ఉన్నా, శాంతిగా ఉన్నా, నా సంకల్పం సంభవం అయ్యింది, నేను సృష్టికర్తను, నా సంకల్పాన్ని నా ఆత్మశక్తి ద్వారా నేను సంభవం చేసుకున్నా. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఏమైనా సందేహాలు ఉంటే క్విక్గా ఒకసారి అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కని